హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కట్ బ్లౌజ్ని ఈ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఆ జాకెట్తో ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావుగా ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనకి అంచు భాగాలు ఎప్పుడు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోండి. డబుల్ ఫోల్డింగ్ తీసుకొని మనకి రైట్ సైడ్ ఎప్పుడు కూడా పైకే ఫోల్డింగ్ అయ్యి ఉండాలి. ఇప్పుడు కింద మనం ఖర్చు భాగానికి మార్క్ చేసుకోవాలి. మనకి స్ట్రైట్గా లేనట్లయితే మనకి క్రాస్లో ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోండి. ముందు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి ఫ్రంట్ పార్ట్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. వీడియో అనేది ఫుల్గా చూడండి. మనకి మధ్య మధ్యలో ఆపకుండా చూసినట్లయితే మనకి కరెక్ట్గా బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. వీడియో అనేది కంటిన్యూ చేయండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ బ్యాక్ నెక్ తీసుకోవాలి. నడుము భాగానికి మనం బెల్ట్ భాగం తీసుకోవడం వల్ల మనకి నడుము పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది బెల్ట్ వేసుకోవడం వల్ల. ఇప్పుడు ముందుగా బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం తీస్తున్నాను వెనక భాగానికి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో ముందు లూజ్ తీసుకోండి. ఇప్పుడు ఇది మనకి ఖర్చు భాగానికి తీస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ ఎంత అవుతుందో అంతవరకు మెజర్మెంట్ తీసుకోవాలి. ఈ మార్కింగ్ పైనుంచి పొడవు అనేది తీసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా ఇవన్నీ బ్లౌజ్ ముందు సెట్ చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 2 ఇంచెస్ తీసుకోండి. క్రొత్తగా నేర్చుకున్న వారైతే 3 ఇంచెస్కి మార్క్ చేసుకోండి బెల్ట్తో. ఈ విధంగా లాస్ట్లో అయితే బెల్ట్ భాగం అనేది కట్ చేస్తాను. ఇప్పుడు కరెక్ట్గా డీప్ ఎంత అవుతుందో ఈ మార్కింగ్ పైనుంచి డీప్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి. మనకి ఖర్చు భాగం అన్నట్లయితే కట్ చేయడానికి స్టిచ్చింగ్ చేసేసరికి మనకి ఇక్కడికి వస్తుంది కాబట్టి కరెక్ట్గా పాయింట్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. మెడభాగం లూజ్ ఎంత అవుతుందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఖర్చు భాగానికి బయటకు ఒక పాయింట్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవచ్చు, లేదా హాఫ్ ఇంచ్ వరకు 1/2 ఇంచ్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ లూజ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఖర్చు భాగానికి ఒక పాయింట్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను అటు సైడ్కి షోల్డర్ లూజ్ అనేది. ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి కింద 2 ఇంచెస్ ఖర్చు భాగాన్ని పెంచాం కాబట్టి ఇక్కడ కూడా మనం 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఖర్చు భాగానికి చంక భాగం పొడవు ఎంత అవుతుందో ఈ మార్కింగ్ పైన చూసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి పైకి పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ బట్టి ఒక మార్క్ చేస్తున్నాను, హ్యాండ్ లూజ్ని బట్టి. ఇప్పుడు ఈ మార్కింగ్స్కి పైనుంచి కిందకి కలుపుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి కింద డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్క్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా మార్క్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా అర్థమవుతుంది స్టిచ్చింగ్ చేయడం అనేది. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. మన బ్యాక్ పార్ట్ అయితే ఏ విధంగా అయితే తీస్తాం ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ అదే ఈక్వల్గా కట్ చేసుకోండి. స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకి బ్లౌజ్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ని బట్టి ఒక మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మనకి కట్ చేసేటప్పుడు మనం మార్కింగ్స్ అన్ని కరెక్ట్గా చేసుకున్నట్లయితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్లౌజ్తో కూడా పని ఉండదు మనకి. ఇప్పుడు చంక భాగం దగ్గర కార్నర్కి వచ్చేసరికి ఒక 1.5 ఇంచ్ మార్క్ చేసుకోండి పైకి, లేదా మనం టేప్నైనా ఉపయోగించుకోనండి 1.5కి. ఇప్పుడు పైన స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం రౌండ్ చేసుకోవాలి. కొంచెం మనకి సరిపోతుంది లేదా ఒకసారి ఈ చంక భాగం అనేది కొలుసుకొని చూసుకోవాలి బ్యాక్ పార్ట్తో. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి చంక భాగాన్ని ఈ విధంగా కొలుసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి ఉంటే సరిపోతుంది. చంక భాగానికి మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మెడ భాగానికి డీప్ దగ్గర ఈ కార్నర్లో రౌండ్ చేసుకోండి. ఈ విధంగా మనకి సన్నగా ఉండే వాళ్ళకి పైనుంచి సరిపోతుంది రౌండ్ అనేది. కొంచెం లావుగా ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి మార్క్ చేసుకోవచ్చు లోత్ అనేది. నేను ఇప్పుడు పైనుంచే కట్ చేస్తున్నాను. ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా కట్ చేసుకోవాలి. మార్కింగ్ చుట్టూ కూడా మనం క్లాత్ని జరపకూడదు, మార్కింగ్ చుట్టూ మనం కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా
మనకి కొత్తగా నేర్చుకునే వారికి టైలరింగ్ సంబంధించినవన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే అమెజాన్ లింక్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. కూడా వేసుకోవచ్చు బెల్ట్ భాగానికి, కానీ పైకి ఎత్తేస్తుంది కాబట్టి బెల్ట్ భాగం అనేది లాస్ట్లో కట్ చేస్తాను నేను. ఇప్పుడు జాయిన్ చేసే దగ్గర, బెల్ట్ భాగం జాయిన్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి డాట్స్ వేయడం చూపిస్తున్నానండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి డాట్స్ పొడవు ఎంత అవుతుందో అది బ్లౌజ్తో చెక్ చేసుకోండి. ఈ మార్కింగ్ పైనుంచే తీసుకోవాలి డాట్ పొడవు అనేది. ఇప్పుడు ఈ విధంగా చూసుకొని మనకు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి మార్కింగ్ చేసుకోవాలి. మరీ వెడల్పు వేసుకోకండి, మన ఆది బ్లౌజ్తో ఎంత అవుతుందో అంతవరకే వేసుకోండి. మరీ వెడల్పు వేసినా మనకి బ్లౌజ్ అనేది టైట్ అయిపోతుంది, బ్యాక్ పార్ట్ అనేది. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మన ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. కింద నడుం భాగాన్ని ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోండి ముందు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్. అది కూడా బ్యాక్ పార్ట్ చంక భాగం దగ్గర వేసుకున్నట్లయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది. మనకి నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా 80 సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది. 3/4 హ్యాండ్స్ అలాంటివి అయినట్లయితే మనకి కరెక్ట్గా 1 మీటర్ తీసుకోవాలి బ్లౌజ్కి ఎప్పుడు కూడా. ఈ విధంగా క్రాస్గా తీసుకోండి. మనకి ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మెడ భాగం పైకి ఉంటుంది కాబట్టి ఇక్కడ చెక్ చేసుకొని తర్వాత వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఎంతైతే పొడవు ఉందో ఒకసారి చూసుకోవాలి. పొడవు ఎంత అవుతుందో మన స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి వేసుకోండి. ఈ విధంగా మన డాట్ పొడవుని బట్టి కింద మనం ఫోల్డ్ చేసుకోవాలి పైకి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మెజర్మెంట్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఒకసారి నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా వస్తుందో ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఈ విధంగా పైకి ఉంటుంది మెడ భాగం. మనకి కరెక్ట్ మెజర్మెంట్ అనేది బ్యాక్ పార్ట్తో తీస్తాం కాబట్టి మనకి కరెక్ట్గానే వస్తుంది మెడ భాగం అనేది. మెడ భాగం ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఎంత మార్కింగ్ ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి లూజ్ని బట్టి. ఇప్పుడు చంక భాగం దగ్గర ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర కూడా మార్క్ చేసేస్తున్నాను. మనకి కరెక్ట్ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఈ విధంగా మార్క్ చేసుకున్నట్లయితే. మనకి ఇక్కడ కూడా మార్క్ చేసేసుకోండి. అప్పుడు మనకి జో ఎంత లూజ్ అయితే ఉందో కరెక్ట్గా తెలిసిపోతుంది మనకి. బ్లౌజ్ బాడీ లూజ్ ఎంతని బట్టి ఒక మార్క్ చేస్తున్నాం ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్కి. ఇవన్నీ మార్క్ చేసినట్లయితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మెడభాగం కొలుసుకోవాలి. ఇప్పుడు మెడభాగం ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఉక్సులు పట్టీనే ఉపయోగించుకోండి. తాళ్ళు పట్టీ అనేది ఎప్పుడు ఉపయోగించుకోకూడదు. మనకి బ్లౌజ్ అనేది లూజ్ పెరిగిపోతుంది మనకి, దీంతో ఎప్పుడు తీసుకోకండి. మనకి కరెక్ట్ మెజర్మెంట్ రావాలి అన్నట్లయితే ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా ఉక్సులు పట్టీనే ఉపయోగించుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా ముందే ఈ విధంగా సెట్ చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకోండి. మనకి ఈ మార్కింగ్కి బయటకు వెళ్ళకూడదు, కరెక్ట్గా బార్డర్ అనేది లోపలికి రావాలి మనకి మెడభాగం అనేది. ముందు ఈ విధంగా చూసుకోండి. ఇప్పుడు మనం కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు పైకి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడి నుంచి స్ట్రైట్ మార్క్ చేసుకోండి. ముందు మన ఫ్రంట్ పార్ట్లో కూడా స్క్వేర్లా కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. ఎక్కువగా రౌండ్ ఇష్టపడే వాళ్ళే కాబట్టి రౌండే కట్ చేస్తున్నాను నేనైతే. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ విధంగా నేర్చుకోండి. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి
లోతు అనేది రౌండ్ చేస్తున్నాను కొంచెం. ఇప్పుడు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఈ విధంగా మిగిలిపోతుంది అనుకున్నట్లయితే కిందకే మార్చేసుకోండి స్టిచ్చింగ్ పాయింట్కి. ఇప్పుడు కొంచెం లోపల నుంచి నేను మార్కింగ్ చేస్తున్నాను కట్ చేయడానికి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఇక్కడ మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఒకవేళ డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా ఎక్కడ డౌట్ అనేది కూడా తెలియపరచండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి మనం మార్కింగ్ చేసిన షోల్డర్ మిడిల్కి మార్క్ చేసుకోండి. లేదా షోల్డర్ మిడిల్ నుంచి కిందకి స్ట్రైట్ కూడా మార్క్ చేసుకోండి. మనకి షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఒకసారి చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా మనకి డాట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి లోతు కోసం. ఈ విధంగా లోతు తీసుకోవాలి మనకి సన్నగా ఉండే వాళ్ళకి పైనుంచి సరిపోతుంది. అదే చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు లావుగా ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి లోతు అనేది ఈ విధంగా తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎప్పుడు కూడా మరీ టైట్ వేసుకోకండి. మనకి టైట్ వేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అనేది టైట్ అయిపోతుంది. మరీ వెడల్పు వేసడం వల్ల తగ్గించుకొని వేసుకోండి. ఇప్పుడు లోతు వచ్చేసరికి మనం నడుము భాగానికి పైకి తీసుకోవాలి కొంచెం. మనకి సన్నగా ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా లోతు అనేది తీసుకోకండి. కింద నుంచి 4th డాట్ వేసుకోవడానికి స్ట్రైట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చుట్టూ కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 4th డాట్ వేస్తున్నాను కాబట్టి కింద నుంచి స్ట్రైట్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అదే విధంగా కట్ చేసుకోండి. ఒకసారి ట్రై చేయండి. ఉక్సుడు పట్టీతోనే మనకి బాగా లూజ్ వస్తుంది అనుకున్నట్లయితే మనకి కొంచెం తగ్గించుకోండి మెడభాగం అనేది. అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. పార్ట్కి మనం లోతు అనేది తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి అయితే లోతు తీసుకోకూడదు. మనం మార్కింగ్ చేసిన లోతు భాగం దగ్గర మార్క్ చేసుకోండి ఒక 1/2 ఇంచ్ వరకు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు అనేది సన్నగా తీసుకోండి. ఈ పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా తీసుకోవాలి. మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే మనం తప్పకుండా ఈ విధంగా లోతు అనేది ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి అయితే తీసుకోకూడదు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లు మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేయాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డ్ చేసుకోండి. చాలామంది డాట్స్ కూడా సరిగా రావడం లేదు అడుగుతున్నారు కదండి. ఇది మనకి రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి నేను రైట్ సైడ్ మార్కింగ్ చేస్తున్నాను. రాంగ్ సైడ్కి మీకు రావాలి అనుకున్నట్లయితే రాంగ్ సైడ్ అనేది ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా రెండు వైపులా కూడా ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మిడిల్ పాయింట్ ఫోల్డ్ చేసాం కాబట్టి ఒక మార్కింగ్ చేసుకోండి ముందు. ఈ విధంగా మార్క్ చేసుకోండి ముందు రెండు వైపులా కూడా. మనకి మెజర్మెంట్ ఎప్పుడు కూడా డాట్స్కి ఉక్సులు పట్టీతో ఉపయోగించుకోండి. తాళ్ళు పట్టీతో ఉపయోగించుకోకూడదు. మనకి ప్రతి పార్ట్ కూడా సెపరేట్గా కూడా వీడియోస్ పెడుతున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు ఉక్సులు పట్టీతో ఉపయోగించుకోవాలి. తాళ్ళు పట్టీ అనేది మనకి ఎక్స్ట్రా అయిపోతుంది. పొడవు అనేది పొడవు ఎక్కువ వేసుకోవడం మనకి షేప్ కూడా తేడా వచ్చేస్తుంది కాబట్టి చెక్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి. ఇదిగో మనకి కరెక్ట్గా డాట్ అనేది సరిపోతుంది. ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి. మీకు సింపుల్గా డాట్స్ వేయడం కూడా మీకు ప్రతి వీడియోలో కూడా చూపిస్తున్నాను. మీకు అలా వేసినట్లయితేనే మనకి కరెక్ట్గా వస్తుంది మెజర్మెంట్ అనేది. మీకు అసలు రాదు అనుకున్నట్లయితే ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసుకోండి.
ఇప్పుడు మనం కింద నుంచి ఓపెన్ సైడ్ మిడిల్ పాయింట్ నుంచి మనం లోతు తీసిన దగ్గర నుంచి కూడా వేసుకోవచ్చు. అక్కడి నుంచి నేను ఒక స్ట్రైట్ మార్క్ చేస్తున్నాను కూడా. ఇప్పుడు పొడవు చెక్ చేసుకోండి డాట్స్కి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఖర్చు భాగంతో పొడవు ఎంత అవుతుందో ఈ విధంగా చెక్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు వెడల్పు చెక్ చేసుకోవాలి. సన్నగా ఉండాలి, డాట్ వెడల్పు అయినా పర్వాలేదు. లావుగా ఉండాలి, వెడల్పు వేయడం వల్ల మనకి టైట్ అయిపోతుంది బ్లౌజ్ అనేది. ఒకసారి అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. రెండో వైపు కూడా ఒకసారి డాట్ వెడల్పు చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం పైనుంచి ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ మనం. ఇప్పుడు ఈ రెండింటికి గ్యాప్ ఎంత అవుతుందో మూడో దానికి కూడా అంతే గ్యాప్ వదులుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకోండి ముందు కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఇలాంటి టిప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి మనకి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే మనకు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకి ఇది లూజ్ ఎంత అవుతుందో లూజ్ దగ్గర మార్క్ చేసుకోండి. మనకి బ్లౌజ్తో కూడా పని ఉండదు, చూసుకోవసరం లేదు లూజ్ అనేది కూడా. మనకి ఇక్కడ లోతు తీసే దగ్గర మార్కింగ్ ఉంటుంది కదండి, అది దగ్గర మార్క్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా రాంగ్ సైడ్కి మార్క్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు రైట్ సైడ్ వస్తుంది అని అడుగుతున్నారు కదండి, మీకోసమే నేను రాంగ్ సైడ్ అనేది మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి మనకి షేప్ పట్టి అనేది డబుల్ ఫోల్డింగ్ తీసుకోవచ్చు, అంటే ఒక్కొక్క వైపు 2 చొప్పున తీసుకోవచ్చు. మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే ఇది తీసుకోవచ్చు, అదే తక్కువ ఉన్నట్లయితే ఒక్కొక్కటే తీసుకోండి 2. మనకి మిగిలిన తర్వాత ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవచ్చు. కింద మనకి ఎప్పుడు కూడా ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లేదా ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి ఖర్చు భాగానికి. ఇప్పుడు పొడవు మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఉక్సుల పట్టితోనే పొడవు అనేది తీసుకోవాలి, తాలు పట్టితో ఎప్పుడు తీసుకోకండి. ఓపెన్ సైడ్ కింద కూడా మనకి కింద మనం అలాగా ఖర్చు భాగానికి మార్చేస్తాం కాబట్టి ఓపెన్ సైడ్ అనేది ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. మనకి ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లూజ్ అనేది ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు పొడవు మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోండి. రెండు అయితే ఈక్వల్గా ఉండవు. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ ఉంటుంది, నడుము భాగానికి 2.5 ఇంచెస్ పొడవు ఉంటుంది. అలానే బ్లౌజెస్ అన్నిటికీ ఈ విధంగా తీసుకోకూడదు. మనకి చిన్న బ్లౌజ్ కాబట్టి మనకి బ్లౌజ్ కొలతలతో సరిపోతుంది. అదే మనకి బ్లౌజ్ పొడవు అన్నట్లయితే మనకి మనం ఇంచెస్ని తీసుకోవాల్సి ఉంటుంది. త్రీ 3.5 2.5 ఇంచెస్ ఆ విధంగా తీసుకోండి మనకు బ్లౌజ్ పొడవు అయినట్లయితే. మనకి 3 తీసుకున్నా మనకి స్టిఫ్గా ఉంటుంది షేప్ పట్టి అనేది. ఇంకా స్టిఫ్గా కావాలి అనుకున్నట్లయితే మనం ప్యాంట్ క్లాత్లైనా ఉపయోగించుకోవచ్చు, ఓల్డ్ క్లాత్స్ ఏదైనా సరే. ముందే మీరు 4 కట్ చేసుకోకండి, 2 కట్ చేసుకోండి. నాకు క్లాత్ ఉంది కాబట్టి నేను 4 కట్ చేస్తున్నాను. ఓపెన్ పట్టీలు 2 తీసుకోవాలి, ఉక్సుల పట్టీకి ఒకటి, తాళ్ళు పట్టీకి ఒకటి.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ ముక్కలు ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం బెల్ట్ భాగం తీసుకోవాలి. మనకు అంచు ఉన్నట్లయితే కింద అంచు కుట్టుకో అవసరం లేదు. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. అంచు ఉంది కాబట్టి అంచు కట్ చేసేస్తున్నాను బ్యాక్ పార్ట్కి. మీరు అంచు లేకపోయినట్లయితే ఒక సైడ్ అంచు అనేది కంపల్సరీ కుట్టుకోవాలి. హెమ్మింగ్ వర్క్ చేయడానికి మనకు నీట్గా ఉంటుంది. ఈ విధంగా బ్యాక్ పార్ట్కి అంచు తీస్తున్నాను. ఇప్పుడు మనకి క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి. మెడభాగానికి ఎప్పుడు కూడా మనం స్ట్రైట్ కట్ చేసినట్లయితే రౌండ్ అనేది అసలు తిరగదు మనకి. మెడభాగానికి ఒకసారి చెక్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మనం నార్మల్ బ్లౌజ్ కూడా మోడల్ వేసుకోవచ్చు. నార్మల్ మిషన్తోనే మనం పైపింగ్ కూడా వేసుకోవచ్చు సింపుల్గా. ఒకవేళ అలాంటి వీడియోస్ కావాలనుకున్నట్లయితే లాస్ట్ వీడియోస్లో ఒకసారి చెక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా నోటిఫికేషన్ అన్నీ కూడా మీకు అందుతుంది. క్రాస్ అనేది ఎక్కువ కట్ చేసుకోకండి. క్రాస్ ఎక్కువ కట్ చేయడం వల్ల కూడా మనకి పైపింగ్ అనేది నీట్గా తిరగదు మనకి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మిడిల్ ఫోల్డ్ చేసుకోండి. మనకు ఫోల్డింగ్స్ అనేవి లేకుండా చెక్ చేసుకోండి ముందు. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద మనం ఒక 1.5 ఇంచ్ ఉండేదాకా మార్క్ చేసుకోవాలి. ముందు మిషన్ లైన్ స్టిచ్ కోసం ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ వరకు పైకి ఒక మార్క్ చేసుకోండి చేతికుట్లు కుట్టుకోవడానికి, హెమ్మింగ్ వర్క్ చేయడానికి. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి మార్కింగ్ పైనుంచి. ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. ఖర్చు భాగానికి పైకి పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకు లూజ్ ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి పొడవు అనేది ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు చంక భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఖర్చు భాగానికి ఒక పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు భాగం అనేది ఈ విధంగా. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ లేదా ఒక 1.5 వరకు స్ట్రైట్ మార్క్ చేసుకోండి. అక్కడి నుంచి లోతు భాగానికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ దగ్గర హెమ్మింగ్ వర్క్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోండి. షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మనకి జాయింట్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి రావాలి మనకి కరెక్ట్గా, అప్పుడే మనకి బాగా వస్తుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు మనం 2 రైట్ సైడ్స్ కూడా ఎదురు బదురుగా వేసుకోండి. ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి రైట్ సైడ్స్ రెండు కూడా. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది మార్క్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా మన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే తీసుకున్నాం హ్యాండ్స్కి కూడా 2 లేయర్స్ మీద ఈ విధంగా తీసుకోవాలి లోత్ అనేది. ఈ విధంగా తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇంకా కటింగ్లో కానీ స్టిచ్చింగ్స్లో కానీ మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగుని కూడా సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఉప్పాడ శారీస్ గురించి మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు మీరు ఈ శారీ వచ్చి మనకి ఉప్పాడ పట్టు బిగ్ బార్డర్ శారీ అండి. మనకి ప్రైస్ వచ్చి మనకి కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాయండి. మనకి 57% ఆఫర్లో ఉందండి. బార్డర్ వచ్చి చాలా పెద్ద బార్డర్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ శారీ వచ్చి ఉప్పాడ కాటన్ టిష్యూ శారీ అండి. మనకి ఇది 69% ఆఫర్లో ఉందండి. మనకి శారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ లాంటిదే. మనకి బార్డర్ వచ్చి పింక్ చిన్న బార్డర్ అండి. శారీ అంతా కూడా చాలా బాగుందండి. మనకి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మనకి ఇది రివ్యూస్ చూసామండి, చాలా బాగుందన్నారు అందరూ కూడా. అందుకే మీకు ఈ శారీ కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తున్నానండి. ఈ శారీ వచ్చి బటర్ఫ్లై శారీ అండి. ఉప్పాడ పట్టు బటర్ఫ్లై శారీ అండి. బార్డర్ వచ్చి ఎల్లో బార్డర్ 54% ఆఫర్లో ఉందండి. కలర్ అంతా కూడా మనకి బటర్ఫ్లైస్ అండి, డిజైన్స్ అంతా కూడా. ఇప్పుడు మనకి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు శారీ అంతా కూడా కింద బార్డర్ వచ్చి మనకి పెద్ద బార్డర్ అండి. చిన్నగా ఎల్లో బార్డర్ వచ్చి మనకి బ్లూ కలర్ అనేది మిక్సింగ్లో ఉంది. శారీ అంతా కూడా బార్డర్ అంతా కూడా మనకి పైన బార్డర్ వచ్చి మనకి చిన్న బార్డర్ అండి. మన పోటన్స్ వచ్చి ఎల్లో కలర్ వచ్చిందండి. ఇదంతా కూడా శారీ ఈ విధంగా కట్టుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది. బార్డర్ అనేది కూడా మన పోటన్స్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ వచ్చింది. నెక్స్ట్ శారీ వెడ్డింగ్ కలెక్షన్ శారీ అండి. ఇప్పుడు బ్లూ కలర్ శారీ అండి. ఇదంతా కూడా మనకి బార్డర్ వచ్చి మనకి గ్రీన్, లైట్ గ్రీన్ వచ్చిందండి. పోటన్స్ కూడా గ్రీన్ వచ్చింది. బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ అండి. బార్డర్ మనకి ఎల్లో బార్డర్ వచ్చి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చిందండి. ఇంకా ఇవే కాకుండా శారీస్ మనకి ఇంకా చాలా శారీస్ మనకి మంచి కలర్స్లో ఉన్నాయండి. రివ్యూస్ కూడా చూసాం, చాలా బాగుందండి. వీటి ప్రైసెస్ అన్నీ కూడా మనకి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. లింక్ ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.